యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏంటో చెప్పభి. ఆ విషయం చెప్పే ముందు అమ్మా, మాకు మళ్ళీ పిల్లలు వద్దని మీరెందుకు అంటున్నారు? మీకు కడుపు కోత మిగలకుండా ఉండాలంటే మీ రెండో కోడలు ఎప్పటికీ పిల్లల్ని కనకూడదు. ఇది నీ మనసులోనే ఉండాలమ్మా. మీ ఇంట్లో ఎవ్వరికీ చెప్పకూడదు. ఈ ప్రశ్న నువ్వడుగుతున్నావా లేక నీతో వసు అడిగిస్తోందా? నేనే అడుగుతున్నానమ్మా. ఎందుకు అడుగుతున్నావు అభి? ఓ కారణం ఉందమ్మా. ఏంటా కారణం? ముందు మీరు సమాధానం చెప్పండి. మీకు 3 పిల్లలున్నారు కదా, మళ్ళీ పిల్లలెందుకు? 3 పిల్లలుంటే మళ్ళీ పిల్లలు ఉండకూడదా? కొత్త పిల్లలు వస్తే ఉన్న పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తామనా? ఉన్నట్టుండి ఈ పిల్లలు గొడవేంటే? ఉండండి, ఇంకొక విజిల్ వచ్చిందంటే బ్లాస్టింగే. బ్లాస్టింగ్ ఏంటే? నేను మీకు చెప్పబోయే విషయం మీరు చెప్పబోయే సమాధానానికి సంబంధం ఉందమ్మా. నేను మీకు ఏ సమాధానం చెప్పలేను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. చెప్పు, చెప్పరా? నేను వసు గారు ఒక ఏమండి, నీకేం కాలేదు కదా? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఓకే వసు గారు. ఏదో బ్లాస్టింగ్ అన్నా, అది ఇదేనటే? అవును, పావనక్క వసు అక్కలు నన్ను ఇన్సల్ట్ చేశారు. వాళ్ళని అత్తయ్య గారితో తిట్టిద్దామని నేనే కుక్కర్ ప్లాన్ చేశాను. కుక్కర్లో ఏం పెట్టావు పావని? సాంబార్ చేద్దామని పప్పు పెట్టామత్తయ్య. కుక్కర్ ఎవరు పెట్టారు? వసు అక్క పెట్టింది అత్తయ్య. మూత సరిగ్గా పెట్టలేదా? పెట్టానత్తయ్య. మూత సరిగా పెడితే కుక్కర్ ఎలా పేలిపోయిందమ్మా? వసు అక్క కుక్కర్లో వాటర్ పోసిందో లేక మర్చిపోయిందో. వాటర్ పోసాను హారిక. వాటర్ పోసుంటే 3 విజిల్స్కే ఆవిరైపోతాయి వసు. ఈ మధ్య వసు దృష్టంతా వేరే లోకంలో ఉందొదినా. యోగాలట, ఆసనాలట ఏవేవో చేస్తోంది. ఒంటి మీద స్పృహ ఉండే పనులు చేస్తున్నావా వసు? కాస్తుంటే అభికి ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేది. ఎందుకంత అజాగ్రత్తగా ఉన్నావు? అదేదో చిన్న యాక్సిడెంట్ అమ్మా, బై మిస్టేక్ జరుగుంటుంది, వదిలేసే. ఏంటభి వదిలేసేది? అయినా నీకెన్నిసార్లు చెప్పాలి?
పిల్లల ప్రస్తావన మళ్ళీ తీసుకురావద్దని. అది కాదమ్మా. వద్దభి, ఇంకేం చెప్పకు. మీరు మళ్ళీ పిల్లల్ని కనకూడదు. అసలు ఆ మాటే ఈ ఇంట్లో వినిపించకూడదు. ఎందుకు ఏంటి అని అడగకండి. నా దగ్గర సమాధానం లేదు. ఉన్నా చెప్పను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఉన్న పిల్లలు చాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు చెప్పినా సరే మీరు మళ్ళీ పిల్లల్ని కనకూడదు. మీరు పిల్లల్ని కనడం నాకిష్టం లేదు. ఇదే ఆఖరిసారి. అమ్మా, ఇంకొకసారి ఈ ప్రస్తావన ఈ ఇంట్లో తీసుకురాకండి. దయచేసి నన్ను బాధ పెట్టకండి. అమ్మా, అభి, వెళ్ళి వసును ఓదార్చు. ఒసే హారిక, నువ్వు మామూలు పని చేయలేదే, అతను కొట్టేశావే. మీ అత్తయ్యను బెదరగొట్టేసి తన భయాన్ని రెట్టింపు చేశావు. నేనైతే సింపుల్ గా ప్లాన్ చేశానంటే అది ఇంత పెద్ద ట్విస్ట్ అవుతుందని అనుకోలేదు. మొత్తానికి వసు అక్కనైతే తిట్టించాను. చాలా హ్యాపీగా ఉంది. ఇంతకీ అభి పిల్లల గురించి మీ అత్తయ్యతో ఏం చెప్పాలనుకున్నాడే? నాకు తెలియదని 100 సార్లు చెప్పానండి. మీరే తెలుసుకోండి. వసు గారు, ఏంటండి, ఏం జరుగుతుంది? మనం ఎప్పుడు చెప్పాలనుకున్నా ఏవో అడ్డంకులు వస్తున్నాయి. డోంట్ వరీ వసు గారు, మీరేం టెన్షన్ పడకండి. అమ్మ ఎందుకు మనకు పిల్లలు వద్దంటుందో నెమ్మదిగా తెలుసుకుంటాను. మీరు కన్సీవ్ అయినట్టు చెప్తాను. నాకు భయం వేస్తుందండి. అత్తయ్య స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకున్నారేమో. నేను కూడా మనకు బిడ్డ కావాలని బలంగా నిశ్చయించుకున్నానండి. ఎలా అయినా అమ్మతో చెప్తాను, ఒప్పిస్తాను. ఓకేనా అండి? ఏంటంటే అంత సీరియస్ గా ఆలోచిస్తున్నారు? లేదే, ఈ ఇంట్లో ఏదో జరుగుతోంది. ఇందాక పెద్ద సీన్ జరిగిందిగా. అది కాదే, ఈ మధ్య వసు ఏదోలా ఉంటోంది. వసుకి పావని పనులు చేసి పెడుతోంది. బన్నీగాడు వసుకు యోగా నేర్పిస్తున్నాడు. అభి కూడా వసుని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. అసలు అభి వసులు మీ అత్తయ్యతో పిల్లల గురించి ఏదో చెప్పాలనుకుంటున్నారు. అదే అర్థం కావటం లేదు. ఇదంతా ఆలోచిస్తుంటే ఏదో గూడుపుటాని జరుగుతోందని నాకనిపిస్తోంది. నాకేమనిపించట్లేదా ఆంటీ? మీరే అనవసరంగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అబ్బా లేదే, ఖచ్చితంగా ఏదో మిస్టరీ ఉంది. అదేంటో కనిపెడతాను. ఇదిగో, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో పో.
వసు రూమ్ వైపు వెళితే ఏదైనా వివరం దొరకచ్చు. రూమ్లో ఎవరూ లేరేంటి? రూమ్లో ఏం లేదే, ఎలా తెలుసుకోవడం? ఏంటిది? మందుల చీటి. దీనిలోని మందులు ఎవరు వాడుతున్నారబ్బా? ఎందుకు వాడుతున్నారు? వసు పేరు రాసింది, డేట్ కూడా నిన్నటిది. అంటే వసు నిన్న హాస్పిటల్కి వెళ్ళొచ్చిందా? దానికేం రోగం వచ్చి చచ్చింది? మందుల షాపుకు వెళ్ళి ఈ చీటి చూపించి అడిగితే తెలుస్తుంది కదా. వెంటనే ఆ పని చేయాలి. అమ్మమ్మ ఏంటి మమ్మీ రూమ్ నుంచి బయటకు వస్తుంది? మమ్మీ రూమ్ లో లేదు కదా. ఇదెవరూ చూడలేదు కదా. వెంటనే మందుల షాప్కి వెళ్ళి విషయం ఏంటో తెలుసుకోవాలి. ఈ చీటీని బ్యాగ్లో తీసుకెళ్ళాలి, లేదంటే కింద పడిపోతుంది. మమ్మీ ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాప్ లో చూపిస్తే మమ్మీ ప్రెగ్నెంట్ అనే అమ్మమ్మకు తెలిసిపోతుంది. ఈ విషయం వెంటనే అమ్మకు చెప్పాలి. మమ్మీ మమ్మీ, అమ్మమ్మ ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడికల్ షాప్ కి వెళ్తున్నారు. మెడికల్ షాప్ లో ప్రిస్క్రిప్షన్ చూపిస్తే నువ్వు ప్రెగ్నెంట్ అని పిన్నికి తెలిసిపోతుంది వసు. ఎలాగైనా ఆపాలి. అమ్మమ్మ వెళ్ళి ఎంతసేపు అయింది బన్నీ? ఇప్పుడే వెళ్ళింది మమ్మీ. మన ఇంటికి దగ్గరలో ఏ మెడికల్ షాపు లేదు. ఆటోలో మెయిన్ రోడ్కి వెళ్ళాలి. ఆ లోపు మనం పిన్నిని పట్టుకోవాలక్క. ఎలా వసు? ప్రిస్క్రిప్షన్ గురించి అడిగితే పిన్ని తెలీదని దబాయిస్తుందేమో. అక్క, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఏంటి వసు?
సరే వసు, పదండి. కాస్త త్వరగా వెళ్ళు బాబు, అర్జెంట్. వెళ్తున్నానమ్మా. ఇంతకన్నా స్పీడ్ వెళ్తే పోలీసులు పట్టుకొని కేసు రాస్తారమ్మా. अम्मा जी कैसा है? ఈ గెటప్స్ లో మీరు అరబ్స్ లో ఉన్నారు. అయ్యో అదిగో పిన్ వస్తుంది, వెళ్ళండి. బన్నీ పదవన్నీ వెళ్ళు. అల్లా మాది అమ్మకి ఆటో గుద్దింది, బచావో బచావో. అరే ఆటో వాలా, మాది దుబాయ్ నుంచి వస్తే మీది ఆటోతో మాది అమ్మని గుద్దేస్తావు. ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు? మాది దుబాయ్ లో అయితే మీది చేసిన పనికి ఉరి తీస్తాయి. మీరే అడ్డు వచ్చి మమ్మల్ని అంటారంటే? ఎవరో అడ్డుగా వచ్చాయి, మీరే వేగంగా వచ్చాయి, మా అమ్మని గుద్దాయి. పోలీస్ స్టేషన్ కి పదండి, మీది ఆటో మీద కేసు పెడతాయి. ఏంట్రా నీ గోలా? అసలు ఎవరు మీరు? నాది పేరు షేక్ సల్మాన్ ఖాన్. మాది అమ్మ పేరు ప్రిన్సెస్ నూర్జహాన్. మాది దుబాయ్, చార్మినార్ చూద్దామని వచ్చాయి. మీది ఆటో మా అమ్మని గుద్దినాయి.
మీది గొంతు ఎక్కడో విన్నాయి. మీ భాష నాకు తగులుకుందేంటి? మాది భాషనే ఎక్కిరిస్తాయి. మీది 2 కళ్ళు పోతాయి. అమ్మా 4 కోస్తాయి. ముందు పోలీస్ స్టేషన్ కి పోతాయి. పోలీస్ స్టేషన్ ఏంట్రా? పిచ్చి పిచ్చిగా ఉందా? నీది దుబాయ్ అయితే మాది హైదరాబాద్. ఇక్కడికి వచ్చారా, ఇరానీ చాయ్ తాగారా, బిర్యానీ తిన్నారా, బస్ ఎక్కి మీరు వెళ్లారా అన్నట్లుండాలి. ఆటోల కింద రిక్షాల కింద పడితే ఎలారా? ఎలా? బేటా సల్మాన్, నాకు ఏమీ కాలేదు. వాళ్ళని వదిలేయ్, వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. ఈ గొంతు కూడా ఎక్కడో విన్నట్టుందే. నీది గొంతు మాది గొంతు అలగలగుంటాయి.